మా లియాష్‌ని చిన్ని కృష్ణలా రెడీ చేయడం కోసం కృష్ణ సెట్ ఆర్డర్ చేసిందని చెప్పాను కదా! సో, ఆ టైం అయితే వచ్చిందనమాట. వీడు ఎంత క్యూట్‌గా ఉన్నాడో బట్ అంత క్రాంకీ అయ్యాడు. అస్సలంటే అస్సలు రెడీ చేయనివ్వలేదు. ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు పాపం. మా అక్క ఎన్ని కష్టాలు పడిందో. అసలు యాక్చువల్లీ వీడిని మంచిగా కృష్ణలాగా మా అక్క అయితే యశోదలా రెడీ అవుదామని చెప్పి రెడీ అయ్యింది. బట్ వీడైతే అస్సలు కోఆపరేట్ చేయలేదు. కాసేపు అయితే బానే ఉన్నాడు. తర్వాత ఆ పైన కిరీటం పెడితే గానీ కృష్ణుడికి అందం ఏమొస్తుంది చెప్పండి. అదైతే అస్సలు పెట్టుకోనివ్వలేదు. మా బావగారు ఏదో మార్చి, నవ్వించి, కబుర్లు చెప్తూ పెట్టిచ్చారు. కిరీటం, నెమలిపించం పెట్టేసరికి మొత్తం అందం వచ్చింది. ఎంత క్యూట్‌గా ఉన్నాడో కదా! నాకైతే ఎంత ముద్దొచ్చాడో ఎవ్వరి దిష్టి తగలకూడదు వీడికి. అండ్ తర్వాత అయితే ఫొటోస్‌కి మాత్రం అస్సల కోఆపరేట్ చేయలేదు. కొంచెం చిన్న చిన్న బిట్స్ నవ్వాడు. సో, అవన్నీ నేను స్లో మోషన్‌లో పెట్టుకున్నా. చాలా లైఫ్ టైమ్ మెమరీ కదా ఇవి. బాగా గుర్తుంటాయని చెప్పి. అండ్ ఇక్కడ అయితే కృష్ణాష్టమితో పాటు 8థ్ మంత్ ఫోటోషూట్ కూడా అనమాట ఇది. సో, ఒకేసారి చేసింది. 8థ్ మంత్ కోసం అని చెప్పి కాటన్ తీసుకొచ్చి 8లా పెట్టి వెన్నలాగా ఒక కుండలో కాటన్ వేసిందనమాట. సో, ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ చెప్పాను కదా! మా అక్క యశోదలా రెడీ అయిందని చెప్పి. సో, అలా చిన్న ఫోటోషూట్‌లో అయితే తీసుకున్నారు. కాసేపటికి ఆ ఇయర్ రింగ్స్ అన్నీ పీకేసుకున్నాడు. అందుకని మా అక్క చిన్న స్టిక్కర్స్ పెట్టిందనమాట వాడికి. సో, మొత్తానికి అమ్మాయిలా అయిపోయాడు. చాలా క్యూట్‌గా అనిపించాడు నాకైతే. ఫైనల్లీ మా చిన్ని కృష్ణయ్య అయితే ఇలా రెడీ అయ్యాడనమాట. సో, మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా కన్నయ్య మీకు నచ్చాడా? నచ్చితే గనుక ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.